మనుషులతోని మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ వాతావరణం ఉండేది. ఒక నియంత పోకడతోని కేంద్ర ప్రభుత్వం పోతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించం, లేకపోతే ప్రజా పోరాటాలను గౌరవించం, రాజకీయ పార్టీల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందర పెడతా ఉంటే వాటిని కూడా మేము గౌరవించాం. ఒంటెద్దు పోకడ మేము పోతాం, ఒంటెద్దు గుడ్లో షేను కూడా అదే ఒంటెద్దు షేన్లో పడితే కనుక ఎట్ట పడితే అట్లా మేస్తూనే ఉంటుంది. ఆ రకంగా మేము ఏది పడితే చేసుకుంటూ పోతాం. మా వెనకాల పోలీసు బలగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మీడియా ఉన్నది, అందరినీ కొనుక్కుంటాం అనేటువంటి వైఖరిలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆయన కింద పనిచేసేటువంటి బానిస బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మనుషుల్ని ఎన్కౌంటర్లు ఇంట్లో నుంచి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. మీలాంటి జర్నలిస్టులు క్వశ్చన్ చేయాలి. ఇంట్లో నుంచి పేరు అంటే అడవిలో ఎత్తుకొచ్చా. ఇప్పుడు మావోయిస్టు పార్టీని భారతదేశంలో నిషేధించిన మాట వాస్తవం, మనం అవునన్నా కాదన్న. ఆర్ఎస్ఎస్ కూడా ఒకప్పుడు నిషేధించారు కదా, సరే దాని మీద నిషేధం తర్వాత ఎత్తివేశారు అనుకుందాం. మావోయిస్టు పార్టీని నిషేధించారు, రైట్. మావోయిస్టు పార్టీని ఎందుకు నిషేధించారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే, మావోయిస్టులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తారు. అంటే ఈ ప్రజాస్వామ్యం బూటకపు ప్రజాస్వామ్యము, ఈ ప్రజాస్వామ్యం వల్ల ప్రజలకు ఒరిగేటువంటి లాభం లేనిది వాళ్ళ ఉద్దేశం. నేను కూడా ప్రజాస్వామ్యం అదే, నేనేం నూతన ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి కాదు. కాకపోతే నక్సలైట్లు లేకపోతే లెఫ్ట్ వింగ్ అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు? వీళ్ళేమో నక్సలైట్లు కానీ లేకపోతే ఆదివాసులు కానీ, మన చచ్చిపోయినటువంటి హిడ్మా కానీ, అంబానీ, అదానీ ప్రయోజనాల కోసం, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కంపెనీల ప్రయోజనాల కోసమో, ధనవంతుల ప్రయోజనాల కోసమో, బంగారం, వజ్రం, వైడూర్యాలు, లేకపోతే నాలుగా రాజకీయ నాయకులు కనీసం కదరబట్టలేదు అలాంటి భోగాలు కోరుకునేటోళ్ళు కాదు కదా. మరి అటువంటి మనుషుల్ని ఎందుకు చంపుతా ఉన్నారు అనేది ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఏమంటున్నానంటే, ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి కొండలే కానీ, గుట్టలే కానీ, చెరువులే కానీ, ఇంకా వాటి ఏదైనా అక్కడ ఉన్నటువంటి సంపదే కానీ వాటన్నిటిని అనుభవించేటువంటి హక్కు ఆదివాసులకే ఉన్నది. అది రాజ్యాంగమే చెప్తా ఉన్నది. షెడ్యూల్ 5 అమలు చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో పౌర సంఘాల నాయకులు లేకపోతే లెఫ్ట్ వింగ్ భావజాలం కలిగినటువంటి మేధావులు అందరు చెప్తా ఉన్నారు. నీ ఇల్లు మీద నీకు, మీ నాయన సంపాదించినటువంటి ఆస్తి మీద నీకే హక్కు ఉండాలి కదా బ్రదర్. ఆదివాసీ భూములలోకి పోయి నువ్వు పెట్టుబడిదారులను తీసుకొచ్చి అక్కడ కంపెనీలు పెడతా అంటే వాళ్ళు తిరగబడతారు. నీ ఆత్మరక్షణ కోసం నిన్ను ఎవరైనా కొడతానికి వస్తే నువ్వు చంపుతావా చంపవా, కొడతావా దాంట్లో భాగంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికే ఇది చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారులను చంపిన వాళ్ళని కాదు, ఏ పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళు కాదు. అలా పేరు చెప్పి మీరు అన్నది తీసుకొని పోయి చంపుతారు. రాజ్యాంగం అన్ని హక్కులు కల్పిస్తున్నప్పుడు, అన్ని రకాలుగా సెక్యూరిటీ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు కూడా సమాజంలో